జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఏప్రిల్ 22, 2025న ఆఫ్టర్నూన్ ట్యూస్డే రోజున టెర్రరిస్టులు టూరిస్టుల పైన బైసరన్ లోయలో చాలా దారుణంగా టెర్రర్ అటాక్ అనేటువంటిది చేయడం జరిగింది. ఈ అటాక్లో మన భారతీయులతో పాటు నేపాల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన వాళ్ళు ఇద్దరు, తర్వాత లోకల్స్ ఇద్దరు, మొత్తంగా దాదాపుగా 26 నుంచి 28 మంది చనిపోయినట్లుగా మనకి న్యూస్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. అయితే ఈ సంఘటన ఏదైతే ఉందో ఈ సంఘటన చాలా బాధాకరమైనటువంటి సంఘటన. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్లీ కండామినింగ్ ద ఇన్సిడెంట్. ఇలాంటి ఇన్సిడెంట్ని దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా ఖండించవలసినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క టెర్రర్ అటాక్స్కి నిరసనగా అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్స్ కూడా ఏం చేశారు అని అంటే షాప్స్ అన్ని కూడా బంద్ చేసి వాళ్ళ తరఫున ప్రొటెస్ట్ కూడా చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం పరిశీలించినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. అవేమిటి అని అంటే చాలా మీడియా సోర్సెస్ ఏం చెప్తున్నాయంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, ఇంకా కొన్ని న్యూస్ ఆర్టికల్స్ కావచ్చు, ఏం చెప్తున్నారు అని అంటే గన్తో ఫైరింగ్ చేసేటువంటి టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళ ఐడెంటిటీని అరిగి మరీ చంపేశారు అని మనకి చాలా న్యూస్లో కానీ ఆర్టికల్స్లో కానీ వినిపిస్తున్నాయి. మరి ఈ యొక్క న్యూస్ ఆర్టికల్స్ ఒకవైపు ఉంచితే మరోవైపు ఏం జరిగింది, అక్కడ సయ్యద్ ఆదిల్ షా హుస్సేని అనేటువంటి ఒక ముస్లిం వ్యక్తి అక్కడ ఉన్నటువంటి టూరిస్టులని కాపాడటానికి తన ప్రాణాలను అడ్డు పెట్టి మరి వాళ్ళు టెర్రరిస్టులు కాల్చేటువంటి ఆ యొక్క గన్ రైఫిల్ని తన చేతులతో పట్టుకొని అక్కడ ఉన్నటువంటి టూరిస్టులని చంపనివ్వకుండా ఆపేటువంటి ప్రయత్నం చేశాడు. కానీ ఆయన ఆపేటువంటి ప్రయత్నంలో అతన్ని అడ్డు తొలగించుకోవడానికి టెర్రరిస్టులు గన్ ఫైరింగ్ తో అతన్ని అక్కడికక్కడే కాల్చి చంపేయడం జరిగింది. ఈ విధంగా అక్కడ టూరిస్టులని కాపాడేటువంటి ప్రయత్నంలో సయ్యద్ ఆదిల్ షా తన యొక్క ప్రాణాలను కోల్పోవడం జరిగింది. మరి ఈ యొక్క విషయం ఎక్కడ కూడా మనకి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెద్దగా వినిపించలేదు. ఐడెంటిటీ చూసి మరి చంపారు అని ఏదైతే ప్రచారం జరుగుతుందో అదేవిధంగా అక్కడ ముస్లిం కూడా చనిపోయాడు కదా, మరి అతన్ని ముస్లిం అని తెలిసి కూడా ఆ మనిషిని ఎందుకు చంపినట్లు, ఇది గమనించాల్సినటువంటి విషయం. ఇక్కడ నేను జరిగినటువంటి సంఘటనలను ఏ విధంగా కూడా సమర్థించడం లేదు. జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ఒక ముస్లింగా ఈ విషయం నాకు చాలా బాధ కలిగించింది. ఎందుకంటే టెర్రరిజం అనేది ఇస్లాంలో ఎక్కడ కూడా లేదు. ఇస్లాం టెర్రరిజాన్ని ఎక్కడ కూడా ప్రోత్సహించలేదు. ఇస్లాం అనేది శాంతియుత ధర్మం. ఇస్లాం మనిషి ప్రాణానికి చాలా ప్రాముఖ్యతను ఇస్తుంది. ఈ యొక్క విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలోని సూరా అల్ మాయిదా 5వ సూర 32వ వాక్యంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం మన్ కతల నఫ్సన్ బిగైరి నఫ్సిన్ ఔ ఫసాదిన్ ఫిల్ అర్ది ఫకఅన్నమ కతలన్ నాస జమీఆ. ఎవరైనా ఒక వ్యక్తిని అన్యాయంగా చంపినట్లయితే అతను సర్వ మానవాళిని చంపినట్లే. ఎవరైనా ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడినట్లయితే అతను సర్వ మానవాళి ప్రాణాలను కాపాడినట్లే అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యొక్క వాక్యంలో తెలియజేయడం జరిగింది. దీని ప్రకారం మనకు అర్థమయ్యే విషయం ఏమిటి, ఇస్లాం ధర్మం అనేది ఒక వ్యక్తి ప్రాణానికి చాలా ప్రాధాన్యతను ఇస్తుంది. అలాంటప్పుడు ఏ విధంగా ఇస్లాం ధర్మం ఒక వ్యక్తిని అన్యాయంగా చంపాలి, తర్వాత బాంబులతో దాడి చేసి చంపాలని చెబుతుంది. కాబట్టి ఇస్లాం ధర్మం అనేది శాంతియుత ధర్మం. ఇస్లాం ధర్మం అనేది టెర్రరిజాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రోత్సహించదు. ఈ విధంగా డిస్క్రిమినేట్గా ఫైరింగ్ చేసి టెర్రరిజానికి మతానికి సంబంధం లేదని నిరూపించారు. సయ్యద్ ఆదిల్ షా హుస్సేని అతను ఒక నిరుపేద కుటుంబీకుడు. అతను పహల్గామ్లోకి వచ్చినటువంటి టూరిస్టులను తన యొక్క ఆర్స్ పైన ఆ యొక్క చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాలను చూపించుకొని దానిపైన జీవన ఉపాధిని సంపాదించుకొని బ్రతికేటువంటి ఒక వ్యక్తి. ఈ విధంగా అతని యొక్క మరణంతో అతని యొక్క కుటుంబం అనేది శోకసంద్రంలో మునిగిపోయింది. అతని యొక్క కుటుంబం అనేది నేడు ఉపాధి రహితంగా ఉండిపోయింది. వాళ్ళు ఆర్తనాదాలు చేస్తున్నారు. జనాలను కాపాడే అటువంటి ప్రయత్నంలో తన ప్రాణాలను అర్పించినటువంటి వ్యక్తి కూడా ముస్లిమే కదా, మరి అతని గురించి మాట్లాడుకోవాలి కదా, ఎందుకు మాట్లాడుకోవడం లేదు? చూడండి, ఎవరికి అనుకూలంగా వారు తమ యొక్క నేరేటివ్ని ఇక్కడ తీసుకొని వచ్చి వాళ్ళకి అనుకూలంగా ఈ యొక్క ఇన్సిడెంట్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగినా కానీ ఈ యొక్క ఇన్సిడెంట్ని ఒక ముస్లింగా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకు అని అంటే అక్కడ చనిపోయింది మనుషులు. చనిపోయినటువంటి వ్యక్తుల పైన వాళ్ళ యొక్క కుటుంబాలలో అనేక రకాల హోప్స్ పెట్టుకొని ఉంటారు. ఈ విధంగా వాళ్ళు సంతోషంగా అక్కడ గడిపి వద్దామని వెళ్ళి తమ ప్రాణాలను కోల్పోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం, చాలా చింతించాల్సినటువంటి విషయం. వాళ్ళపైన దాడి చేసినటువంటి వారు ఎవరైనా కానీ వెంటనే గవర్నమెంట్ అనేది చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని వాళ్ళపైన చర్యలు తీసుకొని వాళ్ళని తీవ్రంగా శిక్షించాలని నేను
కోరుకుంటున్నాను.